హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం బగారా రైస్. తెలంగాణ వెడ్డింగ్స్లో తప్పనిసరిగా ఉండే ఐటమ్ అండి. ఎలాగో చూద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకోండి. ఈ హోల్ గరం మసాలా దినుసులు, గరం మసాలా పౌడరు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ సిద్ధం చేసుకోండి. కుక్కర్లో తగినంత నూనె పోసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, హోల్ గరం మసాలా దినుసులు వేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేసి వేయించుకోండి. వేయించుకున్నారా? దోరగా వేగాయి కదా. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి 1 నిమిషం వేయించుకోండి. నేను నెల్లూరి వారి చిట్టి ముత్యాల బియ్యం వాడుతున్నాను ఈరోజు. సో మీరు కడిగిన బియ్యాన్ని కూడా వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, ఉప్పు, గరం మసాలా అన్ని దినుసులు వేసుకొని కింద నుంచి పైకి బియ్యము విరగకుండా కలుపుకోండి. కలుపుకున్నారు కదా. ఇప్పుడు 1.5 గ్లాసుకు గాను 3 గ్లాసుల బియ్యం పోసుకొని మూత పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. విజిల్స్ వచ్చాయి కదా, ప్రెషర్ పోయింది కదా. ఇప్పుడు మనం తీసి వేడివేడిగా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే మంచి కుర్మాతో అయితే చాలా బాగుంటుంది. కమింగ్ ఎపిసోడ్స్లో కుర్మా కూడా వేసి చూపిస్తాను. నచ్చిందా? ఈజీయే కదా. అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్.